రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట సాయిబాబా గుడి వద్ద 31వ డివిజన్లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట సాయిబాబా గుడి వద్ద 31వ డివిజన్లో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 31వ డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. అన్నపూర్ణమ్మ గుడి పరిసరాలు సందడిగా మారాయి. ఎన్నికల వాతావరణంలో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్కు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. పలువురు యువకులు, మహిళలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదిరెడ్డి వాసు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ టైంలో కూడా కొన్ని వార్డుల్లో వన్ సైడ్గా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ కూడా గట్టిగా ఉండేది. మరి ఇవాళ ఏ వార్డులో చూస్తున్నా వార్డులన్నీ వన్ సైడ్ అయ్యి శుభసూచకాలు కనబడుతున్నాయి. మా కుటుంబం పైన అభిమానంతో పార్టీని గెలిపించుకోవాలని ఒక ఆలోచనతో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎన్డీఏ కూటమి నుంచి స్వాగతిస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడ సోదరులు గాంధీ గారు చేరడం జరిగింది. మంచి అంగరంగ వైభవంగా జరిగింది. మరి దానికి ధీటుగా ఈ రోజున 31, 32లో కూడా
ఇలాగ పోటీపడి జాయిన్ అవుతా ఉన్న తీరు చూస్తూ ఉంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. నిన్ననే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వచ్చింది, చూసాం. ఏం సాధించారో మాకేం అర్థం కావట్లా. 2019 మేనిఫెస్టోలో 85% హామీలు నెరవేర్చని పరిస్థితులు, కానీ 99% హామీలు మేము నెరవేర్చేసామని చెప్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి. మీకు కొన్ని అడుగుతానమ్మా, మీరే సమాధానం చెప్పండి. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి మేనిఫెస్టో 2019లో ఉన్నది. కరెంట్ ఛార్జీలు పెరిగినాయా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని 2019 మేనిఫెస్టోలో చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా? 45 సంవత్సరాలకి మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నాడు. 45 సంవత్సరాల మహిళలకి పెన్షన్లు ఇచ్చారా? అమ్మ ఒడి అందరి పిల్లలకి ఇస్తా అన్నాడు. అందరి పిల్లలకి ఇచ్చారా? ఒకరికి ఇచ్చారు. కరెంటు ఛార్జ్ ఉన్నాయి. అందరికి ఇల్లు కట్టిస్తానన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. దొంగ హామీ పత్రాలు ఇచ్చారు. ఆ దొంగ హామీ పత్రాలు కూడా నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనిచేయవు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, వాటన్నిటిని కూడా సక్రమం చేసి లేఅవుట్ చేసి దాంట్లో ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని గమనిస్తాను. అలాగే టిట్కో ఇల్లులు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజుకి ఎవరికి ఎవరు కారణం అర్థం కాదు. కాలయాపన చేసుకుంటూ పోతా ఉన్నారు. అన్ని పెంచుకుంటూ పోయారు. నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, చెత్త పన్ను వేశారు, ఇంటి పన్ను పెంచేశారు, నీటి పన్ను పెంచేశారు. అన్ని పెంచుకుంటూనే పోతా ఉన్నారు. వీటన్నిటి నుంచి మనకి విముక్తి రావాలి అని అంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఇవన్నీ తగ్గాలి. మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈరోజు పార్టీలో చేరుతున్న తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వారందరూ కూడా పార్టీ యొక్క క్రమశిక్షణకి కట్టుబడి ఎన్డీఏ కూటమి యొక్క గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాలని. మన ఇక్కడ గుర్తు సైకిల్, మన ఎంపీ గుర్తు కమలం. ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమి యొక్క ఎమ్మెల్యే గుర్తు, గట్టిగా ఎమ్మెల్యే గుర్తు, ఎంపీ గుర్తు. ఈ 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. ఆ తర్వాత మీ అందరి యొక్క భవిష్యత్తుని
రాజమండ్రి ఆజాద్ చౌక్ 32వ వార్డులో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి ఆజాద్ చౌక్ 32వ వార్డులో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. 32వ డివిజన్లో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సమీకరణలు చేయడంలో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం తలమునకలే ఉంది. వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. అన్నిగా భావించవద్దు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి 32వ వార్డులో ఈ రోజున తెలుగుదేశం పార్టీ విధానాలకి ఆకర్షితులై ఎన్డీఏ కూటమి యొక్క గెలుపు కోసం ఆదిరెడ్డి కుటుంబం శ్రేయాభిలాషులుగా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్న తమ్ముళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వైసీపీ పార్టీని వీడి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. సోదరులు విజయ్, అబ్బు, అలాగే వాళ్ళ యొక్క మిత్రులందరూ కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఏ ఆలోచనతో అయితే వస్తూ ఉన్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ పార్టీ కృషి చేస్తుంది. రేపటి రోజున గట్టిగా లెక్క పెడితే 13 రోజులు ఉన్నాయి. 13 రోజుల్లో మన యొక్క భవిష్యత్తుని మార్చే గడియలు వస్తా ఉన్నాయి. ఓటేసి మన భవిష్యత్తుని మార్చుకునే అవకాశం వస్తా ఉంది. ఇప్పుడే 31వ వార్డులోకి వెళ్ళాం. సోదరులందరూ కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 32వ వార్డులోకి వస్తా ఉన్నాం. సుమారు 100 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఇప్పుడు 38వ వార్డులోకి వెళ్తా ఉన్నాం. అక్కడ కూడా వైసీపీ పార్టీని వీడి సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ వాతావరణం చూస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజమండ్రి సిటీలో ఖాళీ అవుతా ఉంది. రేపు ఎన్నికల్లో తప్పకుండా ఎన్డీఏ కూటమి నెగ్గడం ఖాయం.
పవన్ కుమార్, కె బన్ను, చిన్న, షారుఖ్, శక్తి, ఈశ్వర్, అరుణ్, అజయ్ బాబు అంత ఎదురు రావాలి, రాజ్ కుమార్, బీబీకే, మన్ను, రాజేష్, కె వెంకన్న, ఎం ఆనంద్, వి ఆనంద్ కుమార్ బాబు దయచేసి మీద కింద ఇప్పుడు మాకు వేసిన తర్వాత ఏమనుకుంటే స్టేజ్ కొద్దిగా కళ్యాణ్, మహేష్, బాబీ, శ్రీను, రాజేష్, ఎం శంకర్, రాబర్ట్ సాయి, వి సోమరాజు, ఆర్ పవన్ కుమార్, జి మహేష్, కె సాయి, పి మురళి దయచేసి వేసుకోండి కింద ఇప్పుడు మీరు అనుకోవద్దు. పి మురళి, ఎ రమణారెడ్డి, ఎం నవీన్, ఎం లక్ష్మణ్, ఎం దుర్గాప్రసాద్, ఎం శివకుమార్, సిహెచ్ రాము బాబు దగ్గర అందరూ రావాలి మందిరాన్ని. అబ్బు అబ్బు హలో వచ్చినందుకు దారి వచ్చేది బాబు వచ్చేది దారి ఇవ్వండి బాబు చేయబోతే కాలేజీ అరే పువ్వు వేయకండి దయచేసి పువ్వు వేయకండి అన్న దయచేసి పువ్వు వేయకండి. ఇప్పుడు అబ్బా పిలిస్తే అందరూ అదేనన్నా दाउल, नेकब, नजीब, अज्जू, शफी, सलमान, जमीन, फहद దయచేసి ఎక్కువ దారం ఎదురు రావాలి వేయగానే ఇంకా అన్ని గారికి వేరే కార్యక్రమంలో ఏం అనుకోవద్దు మన కోణం ముందుకమ్మా. సుమారు 27 సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీలకి దూరం చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విదేశీ విద్య కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఎస్సీ లోన్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు. ఇక్కడే మైనార్టీ సోదరులు సోదరీమణులు ఎక్కువ నివసించే ప్రాంతం. రంజాన్ తోఫాలు తీసేశారు. దుల్హాన్ పథకం కింద ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కరు కూడా దుల్హాన్ పథకం వచ్చిన దాఖలాలు లేదు. మొన్న 2018లో 2023లో షరతులతో కూడిన దుల్హాన్ పథకం ప్రవేశపెట్టారు. ఆ షరతు ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వాలట. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే దుల్హాన్ పథకం ఆ అమ్మాయికి పడదట. ఏదో ఒక కారణంతో సంక్షేమ కార్యక్రమాలు దూరం చేయడం అనే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటా ఉంది. మీరందరూ కూడా గమనించండి. మీ అందరికీ ఒక స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. రేపటి రోజున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాం. మన గుర్తు సైకిల్. మీరు సైకిల్ కి ఓటు వేయండి. రాబోయే రోజుల్లో చెత్త పన్ను తీసేస్తాం, పెరిగిన ధరలు తగ్గిస్తాం, ఇంటి పన్నులు తగ్గిస్తాం, నిత్యావసర ధరలు తగ్గిస్తాం. తల్లికి బంధనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం. అమ్మ ఒడి మాదిరిగా ఒక్కరికి ఇచ్చి మిగతా పిల్లలకి ఇవ్వకపోవడం కాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాం. అలాగే ప్రతి మహిళకి కూడా 18,000 ఇచ్చే బాధ్యత మాది. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మనం రాజమండ్రిలో చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలా అధ్వానంగా ఇక్కడ రోడ్లు ఉంటాయి, చాలా అధ్వానంగా ట్రైన్లు ఉంటాయి. ఇవేమి వేయరు. ఉన్న ₹4 తీసుకెళ్లి ఆ కంబాజరీలోనే 4 లైట్లు లేకపోతే రంగులు వేస్తారు, లేకపోతే 4 డివైడర్లు వేస్తారు. అది చూపించి మనకి అభివృద్ధి అని చెప్తాడు నా మీద పోటీ చేయబోయే భరత్ రామ్. అభివృద్ధి అంటే 4 డివైడర్లు,
లేకపోతే ఒక పార్కు చేయడం కాదు. అభివృద్ధి అంటే ప్రజలకి ఒక మంచి వైద్య వ్యవస్థ ఇవ్వడం అభివృద్ధి. అభివృద్ధి అంటే మంచి విద్యా వ్యవస్థ ఇవ్వడం అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇంటిలోని నిత్యావసర ధరలు తగ్గి ఉండాలి, సగటు మనిషి చాలా ఆనందంగా. గంజాయి బ్యాచ్ రైతు రాజమహేంద్రవరం తీర్చిదిద్దే బాధ్యత మాది. మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా. అలాగే ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు, దొంగ హామీ పత్రాలు ఇచ్చి ఉంటారు. మీ ఇంటింటికి వచ్చి దొంగ హామీ పత్రాలు ఇచ్చి ఎక్కడో లేని భూమి, మీకు ఎక్కడ చూసుకోలేని పరిస్థితిలో ఉన్న భూమి పట్టాలు ఇస్తా ఉన్నారు. ఆ పట్టాల మీద ఒక ముద్ర ఉండదు, అది ఎక్కడ ఉంటుందో కూడా మనకి తెలియని పరిస్థితి. మేము ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, రేపు ఎన్డీఏ కూటమికి అధికారం ఇవ్వండి, మీ సహకారం కల్పించండి. రేపు ఆ పట్టాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమం చేసి ఆ పట్టాలలో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మీకు హామీ ఇస్తాము. తెలుగుదేశం పార్టీది మేము టిట్కో ఇల్లు కట్టాం, వీళ్ళు ఇవ్వాల. రేపటి రోజు కూడా ఎన్డీఏ కూటమి వస్తుంది, మీ అందరికీ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది అని మీకు స్పష్టమైన హామీ ఇస్తూ మీరందరూ కూడా ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ రోజు పార్టీలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా పనిచేయండి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, సమిష్టిగా ప్రజల్లోకి వెళ్దాం. ఈ 13 రోజులు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దాం. తప్పకుండా రేపటి రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. మనం అందరూ కూడా మన సమస్యలు తీర్చుకుందాం అని మీకు హామీ ఇస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ 4వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ 4వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నక్కా చిట్టిబాబు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివర ప్రసాద్, టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాళ్ల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు బండారు శ్రీనివాస్, కార్యదర్శి గుత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మరి ఈ రోజున 4వ డివిజన్ రాజేంద్ర నగర్ వడ్డీల వీధిలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి ఓటు సైకిల్కి అని కమలానికి ఓటు వేయాలని చెప్పి మరి అడగడం జరుగుతుంది. మరి విపరీతమైన స్పందన కనిపిస్తుంది జనాల్లో. ఎందుకంటే ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మరి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అలాగే బీజేపీకి మేము ఓట్లేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి చెట్టు కింద కూర్చుని పరిపాలించే రోజుల్లో మరి ఆ రోజున అమరావతి రైతుల దగ్గర 34,000 ఎకరాలు మరి సేకరించి ఆ రోజున అమరావతిని నిర్మించిన మహా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టుని 72% పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైతే ఈ రాష్ట్రాన్ని అలా కుల్లాలం చేసి చేయడం జరిగింది. మరి పేదవాడు పొట్టకొట్టడం జరిగింది. తినడానికి తిండి లేక, పని చేద్దామంటే పని లేక అనేక మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అవ్వచ్చు, ఆటో కార్మికులు అవ్వచ్చు, ఇతర రంగాల్లో పనిచేసే జట్టు కార్మికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ సీఎం అయితే మరి ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి ఆ రోజున హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మరి ఈ ఉద్యోగస్తులకు అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఈ ఉద్యోగాలు ఎంతోమందికి అవకాశాలు కల్పించి అనేక పరిశ్రమలని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పరిశ్రమలను తీసుకురావడం జరిగింది. ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉండేది. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి మరి తరలిపోవడం జరిగింది. మన రాష్ట్ర ఎంపీ గల్లా జయదేవ్ గారు కూడా ఈ రాష్ట్రంలో కాదు అని హైదరాబాద్లో కూడా తన ఒక పరిశ్రమాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. ఓ పక్కన చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మరో పక్కన ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకునే సందర్భాలు లేవు. ఎప్పుడు లేని విధంగా ఇవాళ చూసుకున్నట్లయితే చెత్త మీద పన్నేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే కరెంటు ఛార్జీలు విపరీతంగా 12 సార్లు పెంచడం జరిగింది. అలాగే ఇంటి పన్నులు పెంచడం జరిగింది. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. ఓ పక్కన డీజిలు, పెట్రోలు, గ్యాస్ లాంటివి మరి పక్క రాష్ట్రాల్లో మరి తగ్గిస్తే ఈ రాష్ట్రంలో అదే రేట్లతో కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒకరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకి, కమలానికి, ఎంపీగా కమలానికి, గ్లాస్కి గుర్తుకి కూడా ఓట్లేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ